వెల్కమ్ చేస్తుంది. ఈ జిహెచ్ఎంసి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా పోటీ చేయడానికి, ఎన్నికల్లో గెలవడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు. ఈ బీజేపీ గెలుపును అడ్డుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఎంఐఎం పార్టీతో కలిసి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా గత అనేక సంవత్సరాలుగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అలవాటు పడినటువంటి ఈవీఎంలను కాదని భారతీయ జనతా పార్టీ అపోజ్ చేసిన తర్వాత కూడా డెమోక్రటిక్ సంస్థలన్నీ అపోజ్ చేసిన తర్వాత కూడా ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారానే పోదామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇంకోటి కాదు. కోవిడ్ ఉన్నటువంటి సందర్భంలో బ్యాలెట్ పేపర్ సరి అయినటువంటిది కాదు, ఈవీఎం ద్వారానే కండక్ట్ చేయాలి. బ్యాలెట్ పేపర్ ద్వారా కండక్ట్ చేయటం అని అంటే ఎంఐఎం, టిఆర్ఎస్ ఇద్దరు కలిసి బూత్ల్ని రిగ్గింగ్ చేయటం, బూత్ క్యాప్చర్ చేయటం, దానికి పండినటువంటి ఒక ప్రణాళిక తప్ప ఇంకోటి కాదు. డైరెక్ట్ గా ఈరోజు బీజేపీని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేకుండా ఇండైరెక్ట్ గా ఓటర్లను కొనుగోలు చేయాలి, బూతులు క్యాప్చర్ చేయాలి, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, పోలీసులు అధికారులు వాళ్ళ కాబట్టి మేనేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక కుయుక్తితో, కుట్రతో ఈవీఎంలను కాదని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్ కి పోవటం, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దిశలో కాకుండా వెనకబాటికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఇచ్చినటువంటి అనేక వాగ్దానాల్ని భంగపరిచి ప్రజల్ని మోసం చేసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో గుర్తుపెట్టుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా గత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాగ్దానాలలో ఈ నగరాన్ని విశ్వనగరం చేస్తాం, నందనవనం చేస్తాం, ప్యాలెస్ చేస్తాం, ఈ రకంగా మాట్లాడి 100 రోజులలో ఒక ప్రణాళికను తయారు చేస్తాం, ఏ రకమైనటువంటి వరదలు లేకుండా కబ్జాలు ఉన్నటువంటి తీసేస్తాం, చెరువుల్ని పునరుద్ధరిస్తాం, రోడ్ల మీద గుంటలు లేకుండా చూస్తాం, ఒకవేళ రోడ్డు మీద గుంటలు ఉన్నట్లయితే మేము పెనాల్టీ పే చేయడానికి, కాంపెన్సేషన్ ఇవ్వటానికి మీరు చూపెట్టండి అని చెప్పి ఉచిత వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి, అన్నిటికంటే ముఖ్యంగా గత జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు
డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి ఓట్లన్నీ కూడా దన్నుకున్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల నుండి ఎవరికి ఏ రకమైనటువంటి ఇండ్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేశారు. చివరగా మన వచ్చినటువంటి వరదల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ సిటీ క్యాపిటల్ సిటీలో జరిగినటువంటి ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా గడప దాటకుండా ప్రజల యొక్క పరిస్థితుల్ని తెలుసుకోకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించకుండా మోసం చేసినటువంటిది ఈరోజు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దాన్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ నిధుల్ని ఇల్లీగల్గా 100 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి క్యాష్ రూపంలో డ్రా చేసి ఈరోజు వాళ్ళకి పంచుతున్నాం అనేటువంటి పేరు మీద కోట్ల కొద్ది రూపాయలు దండుకున్నారు. ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క పేద ప్రజలకి చెల్లిస్తున్నటువంటి డబ్బు నయా పైసతో సహా డైరెక్ట్ గా వాళ్ళకి పోవాలి, మిడిల్ మెన్ అక్కర్లేదు అనేటువంటి దీంతో అకౌంట్స్ ఓపెన్ చేసి వారికి డైరెక్ట్ గా డబ్బులు వేసేటువంటి వ్యవస్థ కల్పించిన తర్వాత కూడా, ఆ వ్యవస్థ ఉన్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం గవర్నమెంట్ యొక్క డబ్బును దోచుకుంటానికే ఈరోజు క్యాష్ రూపాన ఈ యొక్క వరదల సమయంలో ఇచ్చినటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఆ విషయం కూడా ఈరోజు నగర ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రముఖంగా ఈ యొక్క జిహెచ్ఎంసీలో పరిధిలో ఉండేటువంటి ప్రజలు కాల్చుకొని ఎదురు చూస్తున్నారు. మొన్న దుబ్బాకలో కొట్టినటువంటి దెబ్బ కంటే బలంగా కొట్టాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళు బ్యాలెట్ పేపర్ పెట్టినా ఇంకో రకంగా ఏం చేసినా మా కార్యకర్తలు బూతులలో ఈరోజు వాళ్ళు ఏ రకమైనటువంటి అక్రమాలు అన్యాయం జరిపినా తెగించి పోరాటం చేసి ఈ ఎన్నికల్లో గెలవటానికి మానసికంగా సిద్ధమై ఉన్నారు. బీజేపీ గెలుపు కొరకు అన్ని రకాలుగా ప్రజలు నిర్ణయం చేసుకొని ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్స్ అని అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే రకంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అననుకూలమైనటువంటి, అంటే వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి డేట్ని నిర్ణయం చేశారు. మామూలుగా కార్పొరేషన్ ఎన్నికలలో వీలైనంత వరకు హాలిడే నాడు ఎన్నికలు నిర్వహిస్తారు, సండే నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ సండే కాకుండా మంగళవారం నాడు నిర్ణయం చేశారు. అయితే మంగళవారం డిసైడ్ చేశారు కాబట్టి నేను ఈ యొక్క ఎన్నికల కమిషన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానేమంటే, ఈ డిసెంబర్ 1వ తారీఖు మంగళవారం నాడు ప్రభుత్వం ఈ యొక్క మొత్తం హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్టాఫ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి, ఇది వెంటనే నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రజలకి, ఇతర పార్టీలకి సమయం ఇవ్వకుండా వాళ్ళకే వాళ్ళు ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళ క్యాండిడేట్స్ మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి ప్రతిపక్ష పార్టీలకి సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు యొక్క నామినేషన్ ప్రాసెస్ ని వాళ్ళు ప్రారంభం చేశారు. అసలు ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉండేటువంటి ఓటర్ లిస్ట్ అన్నింటినీ కూడా డివిజన్ వారీగా చేశారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ లో ఈ రోజు కూడా రాజకీయ పార్టీలకి 150 డివిజన్స్ సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టు రాలేదు. దీనికి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత
నెంబర్ 1. అదే రకంగా ఇవాళ షెడ్యూల్లో అనౌన్స్ చేశారు, రేపటి నుండి నామినేషన్ అన్నారు. రేపటి నుండి నామినేషన్ అంటే నామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నామినేషన్ పేపర్లో చాలా స్పష్టంగా 7వ కాలంలో 8వ కాలంలో ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ నామినేషన్ వేస్తున్నటువంటి వ్యక్తి, అదే రకంగా నామినేషన్ బలపరుస్తున్నటువంటి వ్యక్తి తమ యొక్క పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ది వార్డ్ ఎలక్ట్రల్ రోల్. అంటే పార్ట్ నెంబర్ అంటే పోలింగ్ బూత్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్. కానీ ఈ రోజుకి డివిజన్ వారీగా ఏ పోలింగ్ స్టేషన్ లో ఏ ఓటు వస్తుంది అనేటువంటి విషయం, తన యొక్క ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉంది అనేటువంటి విషయం ఈ రోజుకి స్పష్టత ఇవ్వలేదు. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ల యొక్క లిస్టు ఈ రోజుకి ప్రకటించలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ మేము చాలా అడ్వాన్స్ గా ఉన్నాం, ఆన్లైన్ లో మేము సబ్మిట్ చేస్తున్నాం, ఆన్లైన్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని నింపి మీరు సబ్మిట్ చేయొచ్చు, రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో సబ్మిట్ చేసేటువంటి అవకాశం రావచ్చు అని చెప్పారు. నేనంటున్నాను, ముందు అసలు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎవరైనా క్యాండిడేట్ నామినేషన్ నింపాలి అంటే నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క నామినేషన్ పేపర్ ప్రకారం పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ అని అంటే అసలు నువ్వు పోలింగ్ బూత్ వారిగా లిస్టే నువ్వు అనౌన్స్ చేయకపోతే, పబ్లిక్ చేయకపోతే, పొలిటికల్ రాజకీయ పార్టీలకు ఇవ్వకపోతే నువ్వెవరిని మోసం చేస్తున్నావు అని నేను అడుగుతున్నాను. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నువ్వు లొంగిపోయి లాలుచిపడి నీవు ఈరోజు ఈ రకమైనటువంటి ఇతరులకు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో బిహేవ్ చేస్తున్నావు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి నువ్వు లబ్ధి చేకూరేటువంటి పద్ధతిలో పనిచేస్తున్నావు. కాబట్టి ఈ యొక్క విషయం వివరాలు తెలవకుండా నువ్వు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటావని నేను అడుగుతున్నాను. కాబట్టి దీనికి ఈ యొక్క ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఇది జవాబు చెప్పాలి. అదే రకంగా ఫ్రెండ్స్, ఎన్నికల కమిషన్ ఒక్కరోజు ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. ఇవాళ చెప్పారు, 3 రోజులు టైం ఇచ్చారు. నేనేమంటున్నానంటే నామినేషన్ వేసే రోజు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనేటువంటిది, నామినేషన్ వేసే వరకు తాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే చాలు, అంతేగాని ముందు రోజే అకౌంట్ ఓపెన్ చేయాలనేటువంటి విషయం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి దీన్ని అమెండ్ చేసి వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషను ప్రజలకి, అది ఎవరైతే పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళకి వెంటనే కన్వే చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏది ఏమైనా చివరిగా మరొకసారి చెప్పదలుచుకుని ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల యొక్క నగర మోగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి నగర మేయర్, బీజేపీ మేయర్ మొట్టమొదటిసారి కాబోతున్నారని చెప్పి నేను విశ్వాసంగా ప్రకటిస్తున్నాను. నేనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీరు అడిగి మళ్ళీ చెప్పండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారు? నేను కేంద్ర ఎన్నికలకు దీనికి సంబంధం లేదు. దీన్ని డైరెక్ట్ గా ఎవరైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నారో వాళ్ళని మేము అంటున్నాం, వాళ్ళకి రిటర్న్ లో మేము కంప్లైంట్ చేస్తాం. మీరు ఈ రోజుకి పోలింగ్ స్టేషన్ లిస్ట్ ఇవ్వలేదు, ఈ రోజుకి అనేక డివిజన్స్ కి సంబంధించినటువంటి లిస్టులు ఇవ్వలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు ముందు చెప్పండి. ప్రజలకు మీరు ఈ ఎన్నికలు సజావుగా, సక్రమంగా
ఏ రకమైనటువంటి లోటుపాటు లేకుండా కండక్ట్ చేస్తున్నాననేటువంటి విశ్వాసాన్ని ప్రజలకు కనిపించాలి. ఆ రకంగా కనిపించేటట్టుగా మీ యొక్క బిహేవియర్ ఉండాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. స్టేట్ ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి ఇండిపెండెంట్ అథారిటీగా అతనికి ఏదో భావించి దాన్ని ఆ యొక్క పొజిషన్ ని దానికి ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అడుగులకు మడుగు నొక్కేటువంటి పద్ధతిలో ఇది సరైనటువంటి కాదు అనేటువంటి మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కోడ్ వచ్చినటువంటి సందర్భంగా గత అనేక రోజులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క, కేటీఆర్ యొక్క ఫోటోలతోటి అనేక హోర్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఏర్పరచడం జరిగింది. ఇన్స్టెంట్ గా ఈ రోజే ఇమీడియట్ గా ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి మొత్తం హోర్డింగ్స్ ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆన్లైన్ లో ఓటర్ లిస్ట్ కి సంబంధించినటువంటి వివరాలని ప్రింట్అవుట్ తీయడం జరిగింది. ఈ ప్రింట్అవుట్ లో ఎక్కడ కూడా వార్డ్ నెంబర్ కానీ వార్డ్ లో ఉండేటువంటి సీరియల్ నెంబర్ కానీ ఈ యొక్క ప్రింట్అవుట్ లో లేదు. కానీ రేపు నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ పేపర్ లో మాత్రం మీరు ఏ పార్ట్ లో ఆ పార్ట్ లో ఉన్నటువంటి ఏ సీరియల్ నెంబరు మీరు ఓటరో రాయాలని చెప్పి దాంట్లో ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా కరెక్టో ఎన్నికల కమిషన్ ప్రజలకి జవాబు చెప్పాలి. ఫ్రెండ్స్, ప్రభుత్వం అంటే ఎస్సీసీ ఆదరాబాదరాగా ఎన్నికల యొక్క ప్రకటనని వెల్లడి చేసింది. ఈ రోజు వరకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల ప్రకటన అనేది జరుగుతుంది. కానీ దాన్ని తుంగలో దొక్కారు. తర్వాత ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఎస్సీసీ వ్యవహరిస్తుంది అనడానికి నిదర్శనం కూడా ఈరోజు ఆదరాబాదరాగా ప్రకటించినటువంటి విషయం. ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి విషయాన్ని పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారు వివరించారు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతాను. అసలు హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి ప్రజలు అసలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాన్ని ఎందుకు హైదరాబాద్ లో అమలు చేయలేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. ఎన్నికలు ప్రకటన విడుదలైంది, కానీ హైదరాబాద్ మహానగర యొక్క ప్రజానికాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరొకసారి మోసం చేయబోతా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రముఖంగా ఈ సందర్భంగా ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒక విషయం కనుక ఆలోచిస్తే ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది మిషన్ కాకతీయ విషయం చాలా గొప్పగా చెప్పింది. రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో వందల చెరువులుంటే ఏ చెరువులో అయినా మీ మిషన్ కాకతీయ అమలు జరిగిందా అని చెప్పని ప్రశ్నిస్తున్నా. ఇది వంచడం కాదా, మోసగించడం కాదా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లాడటానికి వస్తున్నారని చెప్పని నేను నిలదీస్తున్నా. ఇంకొక వైపున యాదవులకి బర్రెల్ని గొర్రెల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా గొప్పగా చెప్పింది. మేమే చేస్తున్నామని ఒక వైపున కేంద్ర సహకారం అందిస్తున్నా కూడా మేమే చేస్తున్నాం మాతనే యొక్క ప్రోగ్రాం ఉందని చెప్పారు. కానీ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి యాదవులు కుర్మలు ఏం పాపం చేశారని వారికి ఎందుకు ఆ యొక్క సంఘాలకు కానీ ఆ యొక్క యాదవుల కుర్మలకు కానీ మీరు గొర్రెలు లేదు బర్రెలు లేదు అన్నటువంటి విషయాన్ని మేము నిలదీస్తాము. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో ఈ పథకం అమలు ఉంటే హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేయలేదు. అంటే హైదరాబాద్ ప్రజా
ప్రజానికాన్ని మోసగించడం కాదా అని చెప్పని నేను అడుగుతాను. మరొకసారి మోసగించడం కొరకు ప్రజల ముందుకి ఈ తండ్రి కొడుకులు వస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే మత్స్య కార్మికులు కూడా మరి చెరువుల్లో చేపలకి సంబంధించినటువంటి ఆ యొక్క సీడ్ లింక్ ని ఉచితంగా ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలోనే 100 చెరువులు ఉన్నాయి. మరి ఈ చెరువులు నమ్ముకున్నటువంటి గంగపుత్రులు ఉన్నారు. వారి యొక్క సహకార సంఘాలు ఉన్నాయి. ఈ యొక్క గంగపుత్రులు కానీ గంగపుత్రుల యొక్క సహకార సంఘాలకు కానీ ఎందుకు ఒక్క చెరువులో కూడా ఆ చేప పిల్లలు వేయలేకపోయారు? ఎందుకు ఆ యొక్క పథకాన్ని ఈ హైదరాబాద్ మహానగరంలో అమలు చేయలేకపోయారు? ఇది హైదరాబాద్ ప్రజానికాన్ని వంచడం కాదా అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతాను. మరొకసారి హైదరాబాద్ ప్రజానికాన్ని మోసం చేయడం కొరకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ఆదిలాబాద్ విడుదల చేసినటువంటి షెడ్యూల్ తో జనం ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి తరిమి కొట్టాలన్నటువంటి విషయాన్ని కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. ఇంకొక వైపున మొత్తం భారత ప్రభుత్వమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట మహానగరాల్లో కొన్ని వేల సంఖ్యలో ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టింది, మంజూరు చేసింది. ఆ రకంగా హైదరాబాద్ మహానగరానికి 2 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కింద ఇళ్లను మంజూరు చేసి నిధుల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే ఒక్క ఇల్లుని నిర్మించడానికి దరఖాస్తుని పరిశీలించకుండా, దరఖాస్తుని కేంద్రానికి పంపించకుండా ఆ యొక్క ప్రభుత్వం మోసగించినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే నేను మీకు చెప్తున్నటువంటి విషయం, హైదరాబాద్ మహానగర ప్రజానికాన్ని మరొకసారి మోసగించడానికి, మరొకసారి వంచడానికి ఈ తండ్రి కొడుకులు కొత్త నాటకాల్లో తెర మీదకి మళ్ళీ వస్తున్నటువంటి విషయం. అంతేకాదు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి 26 బీసీ కులాలకు సంబంధించినటువంటి 20 లక్షల మంది ప్రజానికాన్ని 5 సంవత్సరాలుగా కుల సర్టిఫికెట్ ఇస్తామని పదే చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ కులాలకి ఈ యొక్క ప్రభుత్వం కులం సర్టిఫికెట్ అనేది ఇవ్వకుండా చేసింది. అంటే ఆ రోజు వాళ్ళ యొక్క ఓటు స్వీకరించి వాళ్ళకి మాటిచ్చి ఆ రకంగా చేస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళని వంచడానికి, మళ్ళీ మోసగించడానికి ఈ తండ్రి కొడుకులు జిహెచ్ఎంసీ ఎన్నికల పేరిట వస్తా ఉన్నారు. ఒకవైపు ఎస్సీసీ కూడా తప్పులు చేస్తా ఉన్నది, ఎస్సీసీ కూడా నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తా ఉంది, ఎస్సీసీ కూడా అక్రమాలకి కేంద్రంగా మారింది. దాంతో పాటుగా తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఒకవైపు ఉంటే మరొక వైపున పోలింగ్ స్టేషన్ల యొక్క తుది జాబితా ప్రకటించకుండా ఎన్నికలకి వెళ్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ, అది ఎస్సీసీనే. కాబట్టి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీసీ యొక్క ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయన్నటువంటి విషయంలో ఎటువంటి ఒక నమ్మకం లేదు. తండ్రి కొడుకులు ఆడిస్తా ఉన్నారు, ఎస్సీసీ ఆడుతా ఉన్నారు, అన్నదమ్ములు రంగంలోకి రాబోతా ఉన్నారు. ఓవైసీ బ్రదర్స్ అని చెప్పని మనం చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలు ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు, వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను.